హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ఆర్ఓ వాటర్ ప్లాంట్స్లో ఫిల్టర్స్ని టైంకి చేంజ్ చేయకపోవడం వల్ల లాభాల్లో నడిచే వాటర్ ప్లాంట్ బిజినెస్ని కూడా నష్టాల్లోకి ఎలా తీసుకోవచ్చో చూద్దాం. కొంచెం లేజినెస్, కొంచెం నెగ్లిజెన్స్ ఉంటే మనం ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా నష్టాల్లోకి తీసుకెళ్ళొచ్చండి. జనరల్గా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్లో ప్రైమరీ ప్యూరిఫికేషన్ కాంపోనెంట్ వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్ మెంబ్రేన్. ఈ మెంబ్రేన్లో పోర్ సైజ్ వచ్చేసి 0.0001 మైక్రాన్స్ ఉంటుంది. ఇంత చిన్న సైజులో హోల్స్ ఉండడం వల్ల ఏమాత్రం డస్ట్ వచ్చినా ఈ మెంబ్రేన్స్ జామ్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనం ప్రీ ఫిల్టరేషన్ సెటప్ అరేంజ్ చేసుకుంటాం. ఈ ప్రీ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో వాటర్ లో ఉండే డస్ట్ పార్టికల్స్ ని, స్మెల్ ని, కలర్ ని అండ్ స్కేల్ ఫార్మేషన్ కూడా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ప్రీ ఫిల్టరేషన్ ప్రాసెస్ ని నెగ్లెక్ట్ చేస్తామో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి అవుట్పుట్ ఫ్లో తగ్గిపోతుంది. మనకి గంటకు 1000 లీటర్లు వచ్చే అవుట్పుట్ వాటర్ స్లోగా తగ్గిపోయి 400-500 ఆ స్టేజ్ కి రావచ్చు. సెకండ్ వచ్చేసి మెంబ్రేన్ తొందరగా జామ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మనకు అవుట్పుట్ ఫ్లో తగ్గిపోవడం వల్ల మనకు కావాల్సిన అవుట్పుట్ రావాలంటే పవర్ బిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 1 అవర్ రన్ చేస్తే రావాల్సిన అవుట్పుట్ మనకి 2 అవర్స్ రన్ చేయాల్సి వస్తుంది ప్లాంట్. సో ఆన్ టైమ్ లో ఫిల్టర్స్ చేంజ్ చేయకపోవడం వల్ల మేజర్ గా ఈ 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్ గా ఆర్ఓ మెంబ్రేన్ లైఫ్ వచ్చేసి 2 to 3 ఇయర్స్ ఉంటుందండి. ఒక 1000 LPH ప్లాంట్ లో మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి 300 to 400 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఈ చిన్న అమౌంట్ ని సేవ్ చేద్దామని చెప్పి మంత్లీ వన్స్ చేంజ్ చేయాల్సిన ఫిల్టర్స్ ని 3 or 4 months కి చేంజ్ చేయడం గానీ, రెగ్యులర్ గా యూజ్ చేయాల్సిన కెమికల్ ని అప్పుడప్పుడు యూజ్ చేయడం గానీ, ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా మన మెంబ్రేన్ జామ్ అవుతుందండి. ఇందాక చెప్పిన 3 ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. 2 to 3 ఇయర్స్ కి ఒకసారి చేంజ్ చేయాల్సిన మెంబ్రేన్ 4 or 5 months కే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్క మెంబ్రేన్ కాస్ట్ వచ్చేసి 25,000 to 40,000 ఉంటుంది. ఇది మన మంత్లీ మెయింటెనెన్స్ కంటే చాలా ఎక్కువ. ఇయర్లీ 4,000 రూపీస్ లో అయిపోయే మెయింటెనెన్స్ కాస్ట్ 40,000 అవుతుంది అనమాట. అలాగని జామ్ అయిపోయిన మెంబ్రేన్ తో మనం అలాగే ప్లాంట్ రన్ చేస్తే గంటకి 1000 లీటర్ రావాల్సిన అవుట్పుట్ 400-500 వచ్చింది అనుకోండి, మన పవర్ బిల్ ఈజీగా డబల్ అవుతుంది. మన మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో అందుకని ఆర్ఓ ప్లాంట్స్ లో మెయింటెనెన్స్ ప్రైమరీ రోల్ ప్లే చేస్తుందండి. టైం టు టైం ఫిల్టర్స్ అండ్ యాంటీ స్కేల్ అండ్ రీప్లేస్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లేదంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేసినా కూడా ఆన్సర్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.